ఛత్తీస్గఢ్లో భేకర్ ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మావోయిస్టులు అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 24 గంటల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడ్డారు. నిన్న అల్లూరు జిల్లాలో 6 చనిపోగా ఇవాళ మరో 7 మృతి చెందారు. మరికొందరు తప్పించుకున్నారని అంచనా వేస్తున్న బలగాలు వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఏఓబీని షెల్టర్ జోన్గా మార్చుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 చనిపోగా ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మరో కీలక నేత టెక్శంకర్ సహా 7 మృతి చెందారు. మంగళవారం ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పిన పోలీసులు కూంబింగ్ కొనసాగించగా ఈ ఉదయం మారేడుమిల్లి ఏజెన్సీలోని జీఎం వలసలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇందులో మృతి చెందిన నక్సలైట్లలో 3 మహిళలు 4 పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్శంకర్, సీత అలియాస్ జ్యోతక్క మృతి చెందారు. సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి చనిపోయారని తెలిపారు. ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దాంట్లో 7 మావోయిస్ట్ చనిపోయారు. దాంట్లో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. మేటూరి జోగారావు అలియాస్ టెక్శంకర్, ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. అరేడుమల్లి ఏరియాలో కంటిన్యూస్గా నిన్న జరిగిన దానికి అరౌండ్ 5-7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 AK-47 తుపాకులు, ఇతర ఆయుధాలు లభ్యమైనట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. 3 రోజులుగా అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఆపరేషన్ సంభవ్ నడుస్తోందన్న ఎస్పీ కేంద్ర రాష్ట్ర బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నట్లు వివరించారు. మారేడుమిల్లిని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు తెలిసిందన్న ఆయన కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ. దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషల్లీ ఏఓబీ టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. ఇప్పుడు ఏఓబీలో మళ్ళా రిక్రూట్మెంట్ జరిగినాయి. మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబీ ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్ కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలా మందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేసే వాళ్ళ పర్సన్ ఒకసారి ఫోటోస్ చూసి మనిషిని ఫిజికల్ గా చూస్తే అప్పుడు వీల్ రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. ఇవాల్టి ఎన్కౌంటర్లోనూ మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు వారి కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల్ని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.